I welcome the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, to the beautiful city of destiny, Vishakhapatnam. వేదిక పైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన పవనన్నకి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. హర్ ఘర్ తిరంగా, हर भारतीय के दिल में नमो. वर्ल्ड इज लुकिंग एट भारत बिकॉज ऑफ नमो. मन नमो असलु प्रधानमंत्री अर्थम मार्चाరు. గత ప్రధానమంత్రిగా ఉంటే ఈ రోజు మన నమో పీపుల్స్ మ్యాన్ గా మారారు. నమో విజన్ ఇస్ గ్లోబల్ బట్ హిస్ హార్ట్ इज ऑलवेज विद भारत. नमो मतलब गरीबों का विश्वास, नमो मतलब गरीबों का भरोसा, नमो मतलब इस देश का हौसला. పేదల చిరునవ్వు నమో, మహిళల ఆత్మగౌరవం నమో, యువత భవిత నమో, అన్నదాతల కలలో ఆనందం కూడా నమో. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన నమో. 2014 నాటికి ప్రపంచంలో 11 స్థానాల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు 5వ స్థానానికి తీసుకువచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు. నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర 2047. గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలతో డెఫిసిట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో. అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ అహర్నిశలు కష్టపడుతున్నారు. 1,000 రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టింది. కానీ మన సిబిఎన్ ఒకే ఒక సంతకంతో పెన్షన్ 1,000 రూపాయలు పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. త్వరలో కూడా మెగా డిఎస్సి, దట్ ఈస్ సిబిఎన్. ఈరోజు చరిత్రలోనే నిలబడే రోజు. రాష్ట్ర దశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈరోజు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు. 1,85,000 కోట్లతో పొడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుంది. నక్కపల్లిలో 1,877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్, అనేక రోడ్ల ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు ఈరోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజల తరపున నమో గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వం కొనసాగింపు అభివృద్ధికి చాలా చాలా ముఖ్యం.
నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అందుకే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీరందరూ చూశారు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు జరిగిన విధ్వంసం కూడా మీరందరూ చూశారు. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉండేదో ఒక్కసారి అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నాను. I would like to thank the Honorable Prime Minister Narendra Modi ji for his continued support and unconditional love for the people of Andhra Pradesh. Sir, under the double engine Sarkar, Andhra Pradesh will not only transform itself into a fastest growing economy but also contribute to the nation building. I believe strong states make strong nations, sir. North, south, east, west, wherever we go, there is only one mania, that is Mana Namo Mania. Andarki Namaskaram, Jai Hind.